అని అడిగానే కాని నాకు మాత్రం ఎందుకు, నాకు లేదా ఆస్తి అంటూ మాట్లాడింది. ఎలాగూ 3 మాసం కాబట్టి ఇప్పుడే వాళ్ళని తెచ్చుకోవడం మంచిది కాదు కాబట్టి సంక్రాంతికి నేనే మీ ఇంటికొస్తాను, దగ్గరుండి వాళ్ళిద్దరిని తీసుకొచ్చుకుంటాను అని నాతో చెప్పింది. వాళ్ళొస్తే అందరం కలిసి సంతోషంగా సంక్రాంతి జరుపుకుందాం. వాళ్లతో పాటే శౌర్యని సిద్ధార్థిని పంపించేద్దాం. ఎంత మంచి విషయం చెప్పావమ్మా. ఓ పట్టాన దేనికి ఒప్పుకొని ఆ రుద్రాణి ఒప్పుకుంది అంటే నిజంగా మంచి విషయం అమ్మా. మంచి విషయమే కానీ తన నమ్మడానికి వీల్లేదమ్మా. ముందు వెనక మనం ముందే ఆలోచించుకోవడం మంచిది. మాధవ్, మనం ఉన్నాం కదా, ఏం చేస్తుంది? వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటావా? ఏంట్రా అంత మంచి వార్త చెప్పినా కూడా ఏం మాట్లాడవు? నిన్న ఇల్లు కావాలని చెప్పిన మనిషి ఒక్క రోజులో ఎలా మారిపోతుందమ్మా? మీరావిని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. రే, మన మీద కోపం ఉండొచ్చు గాని ఇక్కడుందే తన కొడుకు, తన మీద ప్రేమ ఉండొచ్చు కదా, ఆ ప్రేమతోనే ఒప్పుకుందేమో. ఆకలిస్తే కన్న బిడ్డల్ని మింగేసే పాముకి ప్రేమ ఉండదక్క. రుద్రాణి కూడా అలాంటిదే. తన మనసులో ప్రేమ ఉంటుందని అనుకోవడం మన పొరపాటు. అదేం లేదు బావగారు, మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం. నీ మీద ప్రేమ ఉండొచ్చు సిద్ధార్థ్, కానీ మా చెల్లెల మీద మా మీద కోపం ఉంటుందిగా. ఒకవేళ భూమి చెప్పినట్టు ఇంటికొచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిన మా మీద కోపాన్ని మా చెల్లి మీద చూపించదని నమ్మకమే ఉంది. అలా ఏం ఉండదు బావగారు. శౌర్య బాధపడితే నేను బాధపడతానని మమ్మీకి బాగా తెలుసు. నేనుండగా శౌర్యాన్ని బాధ పెట్టదు. బాధ పెడుతూ ఉంటే చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను? ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే అందం రా. సరే, ఆవిడే సంక్రాంతికి వస్తాను, దగ్గరుండి పిల్లల్ని తీసుకెళ్తాను అన్నప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అవును రాఘవ, తనంతట తనే వస్తానని చెప్పిందంటే ఏమో ఆలోచించి మనసు మార్చుకుందేమో.